చేయక, దేవుని లక్ష్య పెట్టక ఐగుప్తుల వైపు చూస్తున్నారంటే ఐగుప్తు యొక్క గుర్రాల యొక్క బలము వారికి కనపడుతుంది. ఐగుప్తు గుర్రములో ఉన్నటువంటి బలము, అవి ఎంత వేగంగా పరిగెత్తగలమో వాటిని చూస్తున్నారు. ఐగుప్తు రౌతుల యొక్క కండలు, బలము, వాటిని చూస్తున్నారు. వాటిని చూసి వాటితో వీరు తమ మనసును మార్చివేసుకుంటున్నారు. వారు కాపాడుతాయని దేవుడి కన్నా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజున్నారా మనలో ఎవరైనా దేవుని కన్నా మనుషులకు, వస్తువులకు, వాహనాలకు, బంధువులకు, స్నేహితులకు, లోక సంబంధమైన విషయాలకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు? ఏదైనా మేలైనది నీకు అక్కడ దొరుకుతుందని నువ్వు ఆశపడుతున్నావేమో, ఏదైనా శ్రేష్టమైనది నీకు అక్కడ దొరుకుతుందని నువ్వు కోరుకుంటున్నావేమో, దేవుడు చేయలేని కార్యం ఏదో అక్కడ నీకు వస్తుంది అని నువ్వు ఆశపడుతున్నావేమో. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయకపోతే అది లోకంలో నువ్వు ఎన్ని చోట్ల తిరిగినా అది నీ దగ్గరికి రాదు.